నమస్కారం అండి. వెల్కమ్ టు పాజిటివ్ వైబ్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము జాతీయ అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ఒక స్వాతంత్ర యోధుని గురించి తెలుసుకుందామండి. ఆయన గారి పేరు మహారాణా ప్రతాప్ సింగ్ అండి. ఆ ప్రతాప్ సింగ్ అనే పేరులోనే ఎంత ఒక విధమైన ధైర్యము, దృఢత్వము, దేశభక్తి కనపడిస్తుంది కదండి. రాజస్థాన్లోని మేవాడ్ పట్టణంలో దాదాపు 1540వ సంవత్సరం మే నెలలో జన్మించాడండి. ఈ వ్యక్తి ఒక వ్యక్తిత్వానికి, జాతి గౌరవానికి, దేశ సంపదకు ఎంత విలువనిచ్చాడు అంటే భారతీయుడిగా ప్రతి ఒక్కడికి ఛాతీ ఉప్పొంగాల్సిందే, చెవులు రెండూ నిక్కబెట్టి ఈయన గురించి తెలుసుకోవాల్సిందేనండి. ఎందుకు అంటారా? ఈయన చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మొదలు అంతర్జాతీయంగా ఒక విశేషం తెలుసుకుందామండి. దేశంలో అతి చిన్న దేశం అంటే వియత్నాం అండి. అతి పెద్దది అంటే అమెరికా అండి. అటువంటి వియత్నాము అమెరికా పైన దాదాపు 20 సంవత్సరాలు యుద్ధం చేసి చివరగా గెలుపొందుతారండి. గెలుపొంది ఈ ఒక గెలిచాము అన్న సందర్భంలో వాళ్ళు ఉండగా జాతీయ అంతర్జాతీయ విలేకరులు ఈ వియత్నాం ప్రెసిడెంట్ని ప్రశ్నిస్తారండి. మీ విజయానికి కారణం ఏమిటి? ఇంత ఓపికగా, శక్తిగా, యుక్తిగా అంత పెద్ద అమెరికాతో ఎలా యుద్ధం చేయగలిగారు, యుద్ధం చేసి ఎలా గెలిచారు అన్నది. అప్పుడు వియత్నాం ప్రెసిడెంట్ గారు ఎంతో బహిరంగంగా లేచి నిలబడి మైకు తీసుకొని నిర్భయంగా వాళ్ళు చెప్పగలుగుతారండి. నేను ఒక భారతీయ మహావీరుని వీరగాథలు ఎన్నో చదివాను. ఆ చదివిన కథల నుండి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆ యుక్తి కుయుక్తులతో ఇక్కడ నేను వీరితో యుద్ధం సాగించి విజయం సాధించాను. ఆ వీరుని పేరేంటి అని విలేకరు అడగంగానే ఒక తన్వయత్వంతో ఆ పేరును ఉచ్చరిస్తారండి. ఆ వ్యక్తి మహారాణా ప్రతాప్ సింగ్ అంటూ. మహారాణా ప్రతాప్ సింగ్ అంటూ అంత దృఢ చిత్తంతో చెప్తారండి. ఆయనని నేను ఉదాహరణగా తీసుకొని ఈ యుద్ధ పరిశీలకులు చేసి గెలిచాను అంటూ. ఇంకొక సందర్భంలో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు ఇండియా బయలుదేరుతున్నారు అని తెలుసుకున్న వారి తల్లి గారు, నాయన నీవు భారతదేశం నుండి నాకేం తీసుకొస్తావు అని. అమ్మ నీకేం కావాలి అనగానే రాజస్థాన్లోని మేవాడ్లో ఒక పిడికెడు మన్ను తీసుకునిరా అని చెప్తారన్నమాట. అయితే కారణాంతరాలతో ఆయన భారతదేశ ప్రయాణం రద్దవుతుంది. దీన్ని మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యుఎస్ బుక్లో కూడా రెఫర్ చేయవచ్చండి. ఇదే విషయంగా ఇదే వియత్నాం ఒక టూరిస్ట్ మినిస్టర్ రీసెంట్గా ఇండియా విజిట్కి రావడము, మన భారతీయులు సాంప్రదాయక పద్ధతిగా అతనికి ఢిల్లీ మొత్తం చూపెడతారండి. అది గాంధీ గారి సమాధి కావచ్చు, ఎర్రకోట కావచ్చు, ఇండియా గేట్ కావచ్చు, ఇలా పలు రకాల స్థలాలు ఢిల్లీ అంతా చూపించిన తర్వాత ఆ ఒక మంత్రి గారు అడుగుతారండి, నేను రాజస్థాన్లోని మేవాడ్ మహారాణా ప్రతాప్ సింగ్ వారి సమాధిని చూడాలి అంటూ. వారు ఎంత ఆశ్చర్యపడతారంటే ఎక్కడ వియత్నాము, ఎక్కడ రాణా ప్రతాప్ సింగ్ గారు, ఎప్పటి కథ ఇది? అయినా సరే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ రాణా ప్రతాప్ సింగ్ గారి సమాధిని చూపెట్టి, ఆయన కోటను చూపెట్టి, తిరుగు ప్రయాణంలో అతను కూడా ఒక పిడికెడు మట్టిని ఒక సంచిలో నింపుకుంటాడండి. వారి జట్లో వచ్చిన మినిస్టర్స్ ఓపిక తట్టుకోలేక నోరు తెరిచి అడిగేస్తారండి, అయ్యా ఈ మట్టి ఎందుకు తీసుకున్నాము అని. దీన్ని తీసుకెళ్ళి మా దేశంలో పొలాల్లో కానివ్వండి, మా మిలిటరీ ఉన్న ప్రదేశాల్లో కానీ చెల్లాలి అనుకుంటున్నాము. ఇటువంటి ఒక వీరుని మన్నులో అంత శక్తి ఉంది అన్నది వారి నమ్మకం అండి.
ఇదే వియత్నాం ప్రెసిడెంట్ చనిపోతే అతని సమాధి మీద అతను రాయించుకున్నాడండి. ఇది మహారాణా ప్రతాప్ సింగ్ గారి శిష్యుని సమాధి అంటూ. అంటే గమనించారా, ఒక అంతర్జాతీయ వ్యక్తులైనప్పటికీ మన జాతీయ రాణా ప్రతాప్ సింగ్ గారికి ఇంత గౌరవం ఇచ్చి ఇంత మన్నన ఇచ్చారంటే అతనిలో ఎంత దేశభక్తి ఉండాలి. దాన్ని మనం కూడా కాస్త చర్చించుకుందామండి. 1540 మేలో పుట్టిన రాణా ప్రతాప్ సింగ్ గారు దాదాపు 26 ఏళ్ల వయసులో రాజ్యాన్ని అధికారం తీసుకుంటారు. ఆ సమయము మొఘల్స్ పరిపాలిస్తున్న పరిపాలనా కాలం అది. ఆ సమయానికి అక్బర్ మహారాజుగా చలామణవుతున్న కాలం అది. అక్బరు రాజ్యాన్ని ఎంత విస్తరింపజేయాలనుకున్న ఉద్దేశంతో విస్తరింపచేశాడు అంటే ఎన్ని విధాల పన్నాగాలు యుద్ధాలు చేయవచ్చో అన్నీ చేసి రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడండి. అంటే ముఘల్ సామ్రాజ్య నేత అక్బర్ గారు. అయితే ఒక్క మేవాడ్ ప్రాంతంలో మాత్రమే ఆయనకి చుక్కెదురైందండి. ఇక్కడ ఈ రాణా ప్రతాప్ సింగ్ మంచి వీరుడు. దాదాపు ఈయన గురించి చెప్పాలి అంటే 7.5 అడుగుల ఎత్తు, దాదాపు 110 కేజీల బరువు. అతను వేసుకున్న కవచము 90 కేజీలు దాదాపు ఉంటుందండి. అతను వాడే బల్లెము 80 కేజీలు ఉంటుందండి. అతడు వాడే కత్తి దాదాపు 20 కేజీల బరువు ఉంటుందండి. అతను వేసే చెప్పులు దాదాపు 10 కేజీలు ఉంటుందండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఊహ అన్నమాట. 7.5 అడుగుల ఎత్తు, ఇంత బరువైన సరంజామ ఒళ్ళుపైన ఉన్న వీరుడు అనగానే మీకు ఎలా కనిపిస్తాడో యోచించేయండి. అటువంటి యోధుణ్ణి దగ్గరగా చూడడము అంటే శత్రువులకి సింహభీతేనండి. శత్రువులకు నిజంగానే ఇది సింహభీతి. అదే తరుణంలో అతని వద్ద ఒక చేతక్ అనే గుర్రం కూడా ఉండేదండి. అతని ప్రశస్తమైన ఇష్టమైన వాహనం అన్నమాట. చేతక్ అన్న పేరుతో ఉన్న అశ్వం. ఈ అశ్వము యుద్ధ సమయాల్లో రాణా ప్రతాప్ సింగ్ గారికి ఎటువంటి మెలకువ, ఎటువంటి సంరక్షణలో ఉండేది అంటే అంత జాగ్రత్తగా, అంత ధైర్యంగా అది నొక్కి పనిచేసేదన్నమాట. అదే తరుణంలో అతని వద్ద రామ్ ప్రసాద్ అన్న ఒక ఏనుగు కూడా ఉండేదండి. ఈ అక్బర్ మహాశయులు యుద్ధములో రాణా ప్రతాప్ సింగ్ని గెలవలేము, అతనితో యుక్తిగా ఒక రాయబారం నడపడమే మంచిది అన్న ఉద్దేశంతో దాదాపు 6 మార్లు ప్రయత్నం చేస్తారండి. ఒక సందర్భంలో నీకు సగం భారతదేశాన్ని ఇచ్చేస్తాను, నువ్వు నా సామంతునిగా ఉంటే చాలు అన్న రాయబారం కూడా పంపుతారండి. అయితే దేశాభిమాని, దేశభక్తుడైన మన రాణా ప్రతాప్ సింగ్ గారు సున్నితంగా ఆ విధాన్ని తిరస్కరిస్తారండి. ఆ తిరస్కారం ఫలితము అన్నది యుద్ధము అన్నది ఈయనగారికి తెలుసు. అయినప్పటికీ ఒక దేశభక్తి అన్నది అంత ఒక కీలకమైన నిర్ణయానికి నాంది పలుకుతుందండి. తర్వాత అక్బర్ గారు యుద్ధాన్ని డిసైడ్ చేయడము, యుద్ధం రావడము, రాజ్ఘాట్లో యుద్ధం చేయడము. అది ఎంత భీకరమైన యుద్ధం అంటే అండి, దాదాపు ఒక 20,000 మంది పైన అక్బర్ సైన్యం అయితే దాదాపు 3,400 మంది రాణా ప్రతాప్ గారి సైన్యం అండి. అయితే కూడా ధైర్యంగా తెగువగా యుద్ధం చేసి ఒక గెరిల్లా పద్ధతిలో వారిని మట్టి కల్పిస్తారండి. వారికి చివరికి అక్బర్ గారికి అర్థమవుతుంది ఈయన్ని యుద్ధంలో గెలవడం కాస్త కష్టమే అనుకునే తరుణంలో మరి అదనపు సైనిక సహాయం చేరడంతో వీరి బలము పెరగడము, రాణా ప్రతాప్ సింగ్ వారి సైన్యము తగ్గడము, ఈ రాజులు గమనించడము, ప్రతాప్ సింగ్ గారిని వీరంతా విజ్ఞప్తి చేసి ఒక అజ్ఞాతానికి పంపించేస్తారండి. నువ్వు బ్రతికింటే దేశానికి ఎంతైనా అనుకూలమవుతుంది, ప్రస్తుతానికి వీరిని మేము ఎదుర్కొంటాము, మీరు కాస్త విశ్రాంతి శక్తి నిలదొక్కుని తర్వాత ప్రయత్నం చేయండి అంటూ వారిని అజ్ఞాతంలోకి పంపించేస్తారండి.
అంటే ఒక దేశము అన్న దాని గురించి ఈ వ్యక్తికి ఆ సమయానికి ఎంత అవగాహన ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత నమ్మకం ఉంది చూడండి. ఒక్క రాణా ప్రతాప్ సింగ్ గారిని మాత్రమే మనము మహారాణా ప్రతాప్ సింగ్ అంటామండి. ఈ సందర్భంలో ఆయన గురించి మనం ఎంతైనా చర్చించుకోవచ్చండి. సమయము మనకు తక్కువ ఉన్నది, తెలిసినంతలో మీకు తెలియజెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.